డాక్టర్ గారు, చేప మందు ఉబ్బసంతో పాటుగా శ్వాసకోశ వ్యాధులను కూడా తగ్గిస్తుందని జనం తండోపతండాలుగా దీన్ని తీసుకుంటున్నారు కదా. అసలు ఏంటి చేప కదా? చేప కథ అనేది ఒక రకం చెప్పాలంటే మోక్షానికి పరాకాష్ట. ఈ హైదరాబాదులో చేప మందు లేదా చేప ప్రసాదం అంటారు. మృగశిరి కార్తి మొదలుగానే బత్తెన ఫ్యామిలీ వాళ్ళు ఏదో మా ఫ్యామిలీలో మాకు ఇది ఉంది, మాకు అంతా మేము ఒక పూజలు చేసి అరంగా ఇస్తున్నాము. దీంతో క్రానిక్గా దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులన్నీ తగ్గిపోతాయి. ఏం లేదు, ఒక బతుకున్న చేపని మేమంతా చేసి దానికి ఒక హెర్బల్ పేస్ట్ అంటించి మందుగా కూడా, ఒక్క చేపనే కాదు దాంతోపాటు హెర్బల్ పేస్ట్ కూడా, అంటే మూలికా వైద్యాన్ని కూడా జోడించి మూలికను పేస్ట్ చేసి, కొన్ని మూలికలు పేస్ట్ చేసి ఆ వేప అంటే జనాలు చీట్ చేయడం, దాంట్లో కూడా ఏం లేదు. దాని గురించి చాలా పరిశోధన ఎంతమందో చేశారు చూడండి. ఆ హెర్బల్ పేస్టు ఇవన్నీ చూసి దాంట్లో ఏ మందు లేదు. చేపలు అంటావా, మృగశిర కార్తిలో చేప అయినా, రోహిణీ కార్తిలో చేప అయినా, ఇంకోసారి చేప అయినా చేప, ఇప్పుడు చేపే. చేపలో ఏమీ మార్పు రాదు. మృగశిర కార్తిలో ఉన్న చేపల్లో ప్రత్యేకంగా వైద్యపరమైనది ఏమీ రాదు. అది కాకుండా ఉబ్బసం, దీన్నే బ్రాంకైల్ ఆస్మా అంటాం. ఇది ఎందుకు వస్తుంది బ్రాంకైల్? ఒకటే జెనెటిక్, శరీరంలో కొన్ని వ్యాధులు జన్యుపరంగా జీన్స్ చూడు తరతరాలుగా వ్యాధి వస్తూ ఉంటుందంటాం. అంటే జీన్స్ ప్రకారంగా వ్యాధి వస్తుంటుంది. అలా వచ్చే వ్యాధుల్లో ఒకటి కొంతమందికి ఆస్మా వస్తుంది, అది జెనెటిక్. రెండోది ఏంటి? ఎలర్జీ, వాతావరణకి ఎలర్జీ కావచ్చు, దుమ్ము ధూళి వాటికి కావచ్చు, దేనికైనా కావచ్చు. కొన్నిటికి మనం స్పష్టమైన కారణం చెప్పలేని కండిషన్. ఇది క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. ఉబ్బసాన్ని క్రానిక్ ఇన్ఫ్లమేటరీ లంగ్ డిసీజ్. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే మన శరీరంలో ఏది సరే పడని పదార్థం ఏంటంటే బాడీ వెంటనే మన శరీరంలోని ఇమ్యూనిటీ సిస్టమ్ వెంటనే దాని మీద అటాక్ చేస్తుంది. మనకి ఇమ్యూనిటీ ఉంది కదా, రోగం చేస్తుంది కదా, అటాక్ చేయగానే అక్కడ యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడో బార్డర్ ఏరియాలో కొద్దిగా ఏదో జరుగుతుంది. వాళ్ళు ఏదో అనుకుందాం, ఒక చైనా సరిహద్దుల్లోనో పాకిస్తాన్ సరిహద్దుల్లోనో ఏదో తవ్వుతున్నారు, బాంబులు పెట్టబోతున్నారు అని చేసినకో మన సైన్యం వెళుతుంది. లేదా అక్కడే గందరగోళం ఉంది, సైన్యం వెళ్ళి వెంటనే మన సైన్యం ఏంటి రక్షణ సైన్యం కదా వెళ్ళిపోయి అక్కడ వాడు అవి ఉంటే అంత ఎవరైనా శత్రువులు ఉంటే వాడి మీద దండెత్త చేసి వాళ్ళని నాశనం చేసి లేదా తమిళ కొట్టేసేసి అక్కడ మళ్ళీ బాగు చేసి మళ్ళీ సైన్యం వెనక్కి వచ్చేస్తుంది. అంతే కదా అగుండు. అలాగే ఎక్కడైనా భూకంపాలు వచ్చాయి, లేదా పెద్ద పెద్ద వరదలు వచ్చాయి, సునామీలు వచ్చాయి, సైన్యం వస్తుంది. సైన్యం వచ్చి ఏం చేస్తే సహకరిస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. అలా ఒకవేళ ఏదో భూకంపం వచ్చింది, అక్కడ రక్షణ చేయడానికి సైన్యం వచ్చింది, అంత క్లియర్ అయిపోయింది, అంత బాగుంది అయిపోయింది. ఆయన సైన్యం అక్కడ వెళ్ళకుండా ఉందనుకో, ఏం చేసి సైన్యం వచ్చేవరకు అది పనిపాటు లేకుండా అక్కడ ఆడవాళ్ళని ఏదో చేర్చడమో, లేదా ఇంకోటి దోచుకుని తినడమో, లేదా ఇంకోటి చేయడమో, పనిపాటు లేకుండా చేస్తాం. నీకు జరిగే అరాచకం జరుగుతుంది. సరిహద్దుల్లో కూడా నీకు ఆ యుద్ధం అయిపోయిపోతే ఆ యుద్ధం ఏదో చాలా సంధి వచ్చింది, అయిపోయింది. ఆయన యుద్ధం ఇంకా సైన్యం అక్కడ ఉందనుకో, అక్కడ అనవసరం అరాచకం కుదురుతుంది. ఏ పని ఎంత చేయాలో అంతే చేయాలి. ఈ ఆస్మా కూడా మనకి ఏదైనా క్రానిక్ ఇన్ఫ్లూయెన్స్ డిసీజ్ ఉన్నాం, ఏదైనా వాతావరణ మార్పులు కావచ్చు, ఏది పడని వస్తువు కావచ్చు, పుప్పొడి కావచ్చు, ఇంకోటి కానీ మన లంగ్స్లోకి వెళ్ళినాకో వెళితే ఇరిటేషన్ కంటూ నలిసి పెడితే మనకి ఇరిటేషన్ వస్తున్నారు, కన్ను ఎరబడుతుంది. బట్ట ఆరంగానే ఊపిరితిత్తుల్లో ఏదైనా ప్రవేశిస్తే వెంటనే మా శరీరం నుంచి రోగం వెళ్ళిపోయే సంబంధించిన సైన్యం ఉంది. ఆ సైన్యం వెళ్ళి వాటిని ఎంత చేస్తే ఆ సైన్యం కొంత గందరగోళం జరుగుతుంది కదా, అక్కడ వాళ్ళు చేస్తారు, మనం చేస్తాం, రెండు చేస్తారు కదా, ఆ రంగా జరుగుతుంది కొంత. అప్పుడు కొంత బాధలు ఉంటాయి.
ఇక్కడ క్రానిక్గా ఉండేటికి ఏమవుతుందంటే ఎప్పుడు ఆ ఉబ్బసం అలా కంటిన్యూటీ ఉంది. ఆ ఇన్ఫ్లమేటరీ సెల్స్ వచ్చేయాలి, అవి ఉండిపోతాయి. ఇమ్యూనిటీ ఉండి ఆ సంఘర్షణ జరిగి అలా ఇంకా అలా జరిగి అంతా లేనిపోయి ఇంక చివరికి మన కణాలే అక్కడ నష్టం చేయడం మొదలెడతాయి. మన ఇమ్యూనిటీ ఏవైతే మనకు రక్షణ కణాలు ఉంటాయో అవే మనకు నష్టం కలిగి మొదలెడతాయి. ఉబ్బసం అనేది ఏదో మొదలవుతుంది. జీన్స్ జెనెటిక్ కారణాల్లో కావచ్చు, లేదా అలర్జిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, అది పూల పొప్పటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటి వల్ల వచ్చి ఇంకా అలా ఉండిపోయి అక్కడ అనవసరంగా నష్టం చేసి మనకి ఊపిరి గొట్టాలు బాగా మూసిపోయినట్లు అలా వేయటం అన్నీ చేస్తున్నాయి. ఇదే ఒక డిసీజ్. కొంతమందికి చాలా తేలిగ్గా తగ్గిపోతుంది, ఆటోమేటిక్ తగ్గిపోతుంది. కొంతమందికి దీర్ఘకాలం ఉంటుంది, కొంత వస్తూ పోతూ ఉంటుంది, కొంత పోతుంది కూడా. చెప్పాం కదా, ఇదంతా ఈ ఇన్ఫర్మేషన్ అంటాం. ఇన్ఫర్మేషన్ వల్ల వచ్చేటువంటి ఇది ఇన్ఫర్మేషన్ వాపు ఉంటుంది, నిప్పు ఉంటుంది, బాధ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ రకంగా క్రాంతి. ఈ విడిచేది చేప మందు ఇస్తారు కదా, ఈ చేప మందు దానికి ఎందుకు పనికిరాదు అని పరిశోధనలో తేలిపోయింది. ఆ చేపలు కానీ వాళ్ళు ఇచ్చే పేస్ట్ కానీ ఎందుకు పనికిరాదు అనేక మంది దాని మీద పరిశోధన చేశారు. వైద్యశాస్త్రం దాన్ని పూర్తిగా నిరాకరించింది. దాంట్లో ఏం మందు లేదు, ఔషధ గుణం లేదు. ఈ చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అంతే. మన చేపలు తినమంటాం ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన బ్రెయిన్ని, మన హార్ట్ని చక్కగా ఆరోగ్యం ఉంచుతాయి. దేన్ని బ్రెయిన్ అండ్ హార్ట్ ఇంకా తక్కిన సిస్టమ్ ఉంటుంది. అంతేగాని ఉబ్బసానికి ఒమేగా 3 ఫ్యాటీస్ ఏమి గొప్పగా ఏం పని చేయరు. అది కాకుండా చేపను ఒక చేప ఇంతేస్తే అంతతో మొత్తం రోగం ఏం పోదు. ఒక చేపలు నోట్లో వేసి మింగేసి పైగా లైవ్ బతుకుందాన్ని, ఇంకా పైగా లేనిపోయిన నష్టం కూడా ఉంటుంది. అది పైగా లేనిపోయిన పైకి వచ్చి ఊపిరి చస్తాడు పోయి. అంచేత ఆ ఇచ్చే హెర్బల్ పేస్ట్లో కానీ లేకపోతే చేపలు కానీ ఏమీ లేదు, కంప్లీట్ అయింది. ఇది క్రానిక్. కొంతమంది చేస్తే తగ్గిపోయిందని చెప్పి జనాలు చేస్తారు. వస్తే చెప్పాక రెమిషన్స్ ఒకసారి పోతుంది, అది ఆటోమేటిక్గా ఆ టైంలో పోతుంది. కొంతమందికి ఇది వేయడం పోలా, ఆ సీజన్ మార్పు వల్ల పోయింది, వాళ్ళకి మామూలు పోయింది. అది అంతేగాని లేదా కొద్దిగా ఊరికి లేకపోయినా కొంతమంది ఊరికే ఉంది నాకు ఆయుసం అంటారు. ఈ మందు వేస్తే తగ్గిపోయిందంటే సజెస్టిబిలిటీ మెంటాలిటీ. నిజంగా అక్కడ ఉండదు ఆయుసం, నాకు గాలేదట్లా అంటుంటారు. సజెస్టిబిలిటీ కానీ మందు వేసాం కదా నీ పోయిస్తుంది పో. చాలామంది మనుషుల్లో సజెస్టిబిలిటీ మెంటాలిటీ ఉంటుంది. ఒకసారి ఉబ్బసం ఎప్పుడు అది ఉబ్బసం ఉందనే అనుకుంటూ ఉంటారు. ఇది ఒక మెంటల్ వీక్నెస్, ఒక మెంటల్ డిసీజ్ దట్ కాల్ సజెస్టిబిలిటీ మెంటాలిటీ. సెల్ఫ్గా అనుకుంటూ ఉంటారు ఉంది రోగం ఉందని. కొంత రోగం అయిపోయినా రోగం ఉంటారు, రోగిష్ఠులాగా ఉంటారు. వాడికి చేప మంది మీద నమ్మకం తెలితే వేసుకొని తగ్గిపోయింది అనమాట. అక్కడేం తగ్గల. అసలు ఉంటే రోగం తగ్గడానికి ఎప్పుడు ఈ పని చేసి చెప్పేవాళ్ళంతా కూడా ఈ రకమైన వాళ్ళే. చేప మందు వల్ల కాదు. ఎవరైతే సజెస్టిబిలిటీ మెంటాలిటీ ఉంటే మానసిక రోగం ఉన్నాలే, చిన్నపాటి మానసిక రోగం ఉంటే వాళ్ళకి వాళ్ళు అంటారు. వీళ్ళు ప్రచారం చేస్తుంటే విధంగా అంటుంటారు. కొన్ని వేల మందిలో ఎక్కడ కొద్ది ఉంటారు, ఈ కొద్ది మంది అక్కడ ప్రొజెక్ట్ అవుతారు. అంతకంటే దానివల్ల ఏమి లేదు. అసలు చేప మందులో ఏం లేదు, తేలిపోయింది. ఎంతమంది చూశారు, దాన్ని పరిశీలన చేశారు. అసలు అది కాకుండా ఆ చేపల్ని, ఆ పేస్ట్ని పరిశీలన చూశారు. సైంటిఫిక్గా దానికి ఏమీ లేదు, కేవలం ఒక అబద్ధాన్ని, ఆస్తికత్వంలో ఒక అబద్ధాన్ని ఒక నమ్మకంతో ప్రచారం చేస్తే అది తెగ ప్రచారం అవుతుంది. ఎందుకంటే ఆస్తికత్వంలో ప్రశ్నించే గుణం, పరిశీలించే గుణం ఉండదు. ఈ ఆస్తిక సమాజం ఉన్నంతకాలం ఈ రంగం మూర్ఖంగా గొర్రెల మంది వీళ్ళు అందరూ ఖచ్చితంగా గొర్రెల్లాగా ఉన్నంతకాలం, బుర్ర ఉపయోగించినంతకాలం ఇలాంటివి చలామణవుతూనే ఉంటాయి. ఈ చేపల మందు లాంటివి ఒకటి చేపలు ఉందంటాడు, ఇంకోటి విభూతి అంటాడు, ఇంకోటి నల్ల దారం అంటాడు. ఇప్పుడు చూడు చాలా కాళ్ళకి దారాలు కట్టుకుంటున్నారు. ఏంటి ఆ దారం? ఎవడ కట్టారు వాడు బాగుంది, ఎవడో కట్టించుకున్నాడు బాగుంది, అంతే. వాడు అన్నాడు కనుక ఇంత వాడు అన్నాడు వాడు. అంతేగాని
ఆ మనుషులకి ఆలోచించే శక్తి లేదు. ఈ ఆస్తికత్వంలో ప్రశ్నించే గుణం, పరిశీలించే గుణం ఉండదు. ఆస్తికత్వం మనుషుల్ని బుర్రలు లేని వాళ్ళగా తయారు చేస్తుంది. ఈ చేప ముందు కూడా ఆస్తికత్వంలోని ఆస్తికులైన వాళ్ళే బుర్రలు లేకుండా ఉండి చేప మందుకి బానిసలు, దాసోహం అంతే తప్ప చేప మందులో ఈ ప్రసాదం అంటే ఏదో దైవ ప్రసాదం లాగా ఏదో మహత్యంతో కూడిందని, ఒక బతిని సోదరులు ఇస్తేనే గొప్పగా ఉంటుందని ఒక నమ్మకంతో, ఒక నమ్మకం, అర్థం పర్థమైన నమ్మకం, ఆ నమ్మకం వ్యర్థమైన నమ్మకం, ఆ నమ్మకంతో జరిగే తప్ప హైదరాబాదులో మా మృగశిరి కార్తెప్పుడు ఇచ్చే మందు దానికి ఎటువంటి మహత్యం లేదు, ఎటువంటి మందు కాదు, ఎందుకు ఉపయోగపడదు, పైగా లేనిపోయిన నష్టాలు కూడా తండ్రి. ఒక్కోసారి దానివల్ల ఆ లైవ్ వేస్తారు, ఒక్కోసారి లోపలికి వెళ్ళి తర్వాత పైకి ఎగబాకి వచ్చి ఊరు చస్తారు వెళ్తారు, లేదా ఇంకేదో కోత అవుతాయి అంతే. అలా అలా వాడు అసలు వైద్య శాస్త్రంతో ప్రగతి సాధించేది. ఇన్హేలర్ కారుతుంటే అయిపోతుంది సరిగ్గా చక్కగా. ఇన్హేలర్స్ చక్కగా పద్ధతితో చేస్తే చేయాల్సిన డాక్టర్ సలహా తీసేసి బాధ లేకుండా, అంతేగాని తండాలుగా గొర్రెల మందల్లాగా వెళ్ళి మందు వేసుకోవడం ఆస్తికత్వానికి ఇది ప్రతిలో అర్థం పడదు. మనుషులు ఎంత గొర్రెల్లాగా తయారవుతారో ఆస్తికత్వానికి అది. ఆస్తికత్వం మనుషులు ప్రశ్నించే బుద్ధి లేకుండా ఎలా చేస్తారు. ఒక మాట అంటే వేలం వెర్రి, ఇది వేలం వెర్రి అంటారు దీన్ని. అంతేగాని లేదు ఈ మృగశిర కార్తెలో బతిన ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చే మందులో ఎటువంటి మహత్యం లేదు. ఎవరైనా తగ్గిని చెప్తే అది కేవలం మాలు తగ్గుతూ ఉంటాయి, అరే మధ్యలో వస్తుంటే పోతుంటే మాలు జరిగేది అది. ఆస్మాని 24 ఎవరికో తప్ప ఎప్పుడు మధ్య కొంతకాలం గ్యాప్ ఉంటుంది. అలాగే గ్యాప్ వస్తుంది, అసలు లేకుండా కూడా ఆటోమేటిక్ పోతుంది కూడా, కొంతమందికి ఆటోమేటిక్ పోతుంది. అలా పోయేవాళ్ళేమో దీన్ని అనుకోకుండా కోయిన్సిడెన్స్ అయితే దీని లెక్క అంతే తప్ప ఇది ఏం మాత్రం లేదు. దీనికి ఏ రకమైన వైద్యం కానే కాదు, ముందు ఔషధ గుణం లేనే లేదు అంతే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.